పెద్దపల్లి మున్సిపల్ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్డు నంబర్లు 2, 21, 22, 27లలో తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జోరుగా ముగింపు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ గుండెబోయిన స్వామి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ భాగస్వామ్యం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీయేనని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటాను సాధించుకోవడమే తమ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు. పలు వార్డుల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులు స్థానికులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇస్తూ, బీసీల గళాన్ని మున్సిపల్ కౌన్సిల్లో బలంగా వినిపించాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేసి టీఆర్పీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఈరోజు చివరి రోజు ప్రచారం ముగించుకోవడం జరిగింది. విషయం ఏమిటంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 2వ వార్డు నుంచి వెళ్ళి ఈదునూరి సరిత గారు, 22వ వార్డు నుంచి వెళ్ళి మెరుగు జయ గారు, 21వ వార్డు నుంచి వెళ్ళి మెరుగు చందర్ గారు, 27వ వార్డు నుంచి వెళ్ళి షబానా గారు. వీళ్ళు ప్రధానంగా 4 కత్తెర గుర్తుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పోటీలో ఉన్నారు. దయచేసి వీళ్ళని ఆదరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, గత 10 సంవత్సరాల బట్టి 15 సంవత్సరాల బట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళే పాలకులే మళ్ళీ పోటీలో ఉంటున్నారు. అభివృద్ధి అనేది నామమాత్రం కూడా లేదు. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ చూసినా ఎక్కడిదక్కడ అట్లే ఉంది, మరియు సీసీ రోడ్డు వ్యవస్థ చూసినా కానీ అస్తవ్యస్తంగా ఉన్నది. నేను ఈ వీధులన్నీ 2 రోజుల నుంచి తిరగడం జరుగుతుంది. ఈ 2వ వార్డు కావచ్చు, 22వ వార్డు కావచ్చు, అక్కడ 27వ కావచ్చు, మొత్తం గల్లీ తిరిగి చూసినాం. అభివృద్ధి ఎక్కడ అడిగినా కానీ అభివృద్ధి శూన్యం. అన్నా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు, తప్పకుండా మీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున మా పార్టీని ఆదరించడం జరుగుతుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఈ ఎలక్షన్ల కంటే ముందు వచ్చి మీకు శిలాపలకాలు వేసి పోవడం కాదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పని చేయాలి, పని చేసి ఓటాలు కావాలి. కాకపోతే మీకు ఓటాడికి హక్కు లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మీరు పాలించి ఏ ఒక్కరికి కూడా మీరు పని చేయని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రచారానికి వస్తారని చెప్పి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. కావున ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాలి. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం పుట్టిన మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎందుకంటే గత 78 సంవత్సరాలుగా మనకు చేస్తున్న అన్యాయం పైన తిరుమల మల్లన్న గారు పోరాటం చేసి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మన బీసీలకు డబ్బుతో పని లేకుండా ప్రతి ఒక్కరు పోటీ చేస్తామంటే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరికి కూడా ఒక అనా పైసా ఇయ్యరు, మీ దగ్గర పని చేస్తే అనా పైసా తీసుకోరు. కాబట్టి వీళ్ళను మీ మంచి సుహృదయంతో ఆదరించి వీళ్ళని పెద్ద మెజార్టీతో గెలిపించగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను.